ఎస్ నిజామాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ కి స్వాగతం సుస్వాగతం. మనం వైట్ బోర్డ్ లో సెకండ్ పార్ట్ మనం ఈరోజు రన్ చేద్దాం. సో ఒకసారి మనం వైట్ బోర్డ్ ఎప్పటిదాకా మనము ఈ సెలక్షన్ టూల్ ని, ఆ తర్వాత పెన్ టూల్ ని, ఆ తర్వాత ఎరేజర్ టూల్ నేర్చుకున్నాం. ఎరేజర్ టూల్ లో పెన్ టూల్ లో ఇంకొక రెండు అంశాలు మనం దాన్ని నేర్చుకునే ముందు ఇక్కడ ఈ అంశాలు నేర్చుకునేటప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి బ్యాక్ తీసుకొస్తున్నాం. టెక్స్ట్ టూల్, నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసేసి ఏ టెక్స్ట్ అయినా సరే మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ టూల్ వాడచ్చు. ఇక్కడ ఈ బ్లింక్ అవుతున్నటువంటి ఐకాన్ వచ్చింది, దాని దగ్గర టచ్ చేసినప్పుడు కింద మన కీబోర్డ్ వస్తుంది. కీబోర్డ్ రావాలంటే అక్కడ టచ్ చేయాలి కంపల్సరీ. సో కీబోర్డ్ లో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్, ఓకే, ఆ తర్వాత ఎంటర్ బటన్ నొక్కగానే మన బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ కిందికి రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ ఉండాల్సిన కర్సర్, ఓకే, కర్సర్ ఒకటి తీసుకొచ్చాను కాబట్టి ఈ ప్లేస్ లో నుంచి మనం ఈ బ్యాక్ బటన్ తీసుకెళ్ళేసేస్తే సో దెన్ మనకి ఆప్షన్ క్లోజ్ అవుతుంది. మనకి దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఆ ఫిజికల్ సైన్స్ చేసుకోవడానికి సారీ, ఇక్కడ ఫిజికల్ సైన్స్ లో టెక్స్ట్ సరిగ్గా రాలేదు, మళ్ళీ రీడ్ చేయాలంటే మనం ఇక్కడ టీమ్ టచ్ చేసేస్తే అక్కడ ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళేసేసి మనం ఫోన్ ఆపరేషన్ ఈక్వల్ టు దిస్ సో ఇక్కడ టెక్స్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సేమ్ ఈ ఆప్షన్స్ అన్ని సేమ్ అవే ఇంతకుముందు వాడలే, టెక్స్ట్ కోసం మాత్రమే దీన్ని వాడతాం. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి దీన్ని మనం చూస్ చేసుకుంటే ఇక్కడ మూడు ఆప్షన్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఇందులో ఈ సెకండ్ ఆప్షన్ మనం చూస్ చేద్దాం. ఇక్కడ సింబల్స్ మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ తీసుకుంటున్నా, స్క్వేర్ వచ్చేసింది. దీని లోపల కలర్ ని ఫిల్ చేయాలనుకుంటున్నాను నేను. సో రెడ్ కలర్ ఫిల్ చేస్తున్నాను నేను. రెడ్ కలర్ తర్వాత ఈ బార్డర్ లో బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఆ బార్డర్ కలర్ ఎంత లావు ఉండాలని చెప్పేది ఈ ప్లేస్. దీన్ని టచ్ చేసిన తర్వాత బ్రష్ సైజ్ చిన్నగా ఉంది, నేను బ్రష్ సైజ్ పెంచుతున్నా, అంత లావు అయింది. ఇంకొద్దిగా తక్కువ చేయాలి, ఇంకొద్దిగా తక్కువ చేయాలి. సో ఇక్కడ మేము అవుట్ లైన్ యొక్క సైజ్ చూస్ చేసుకోవడానికి ఈ లైన్ చూస్ చేసుకుంటాం. సో ఇది అవుట్ లైన్ కోసం యూజ్ చేసినటువంటి పాయింట్. సేమ్ లాక్ డెలిట్ అదే ఆప్షన్ అలాగే. సో ఇప్పుడు దీన్ని ఇంకొక సింబల్ మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ ఈసారి ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఇది చేయితో సెలెక్ట్ చేస్తే రెండు వస్తాయి చూడండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నేను పెన్తో చూస్ చేసుకున్నప్పుడు మాత్రమే ఒకటి రావడానికి అవకాశం ఉంది. చూడండి, అది ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్. దీనిలో కలర్ షేడింగ్ చేయలేదు ఇంకా నేను. ఇక్కడ కూడా చూడండి, నేను ఇక్కడ టచ్ చేస్తే రాదు. చూడండి, సెలెక్షన్ కావట్లేదు. ఇక్కడ ఎక్కడ టచ్ చేసినా సెలెక్షన్ కావట్లేదు. సెలెక్షన్ మీదనే ఇక్కడ ఉంది చూడండి. ఎప్పుడైతే ఈ లైన్ మీద టచ్ చేస్తానో అప్పుడే సెలెక్షన్ అవుతుంది. సో సెలెక్షన్ కావడానికి కూడా అవకాశం ఏముందంటే ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తే రాదు, కంపల్సరీగా లైన్ మీద టచ్ చేయాలి. ఇందులో కలర్ ఫిల్ చేయాలంటే మనం అగైన్ కలర్ చూస్ చేసుకుందాం. రెడ్ కు సూటబుల్ ప్లేస్ బ్లాక్ కాబట్టి బ్లాక్ తీసుకుందాం. దీని అవుట్ లైన్ మళ్ళీ మనం చూస్ చేసుకోవాలి. అవుట్ లైన్ యొక్క కలర్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. అవుట్ లైన్ రెడ్ కలర్ వచ్చింది, దాని యొక్క సైజ్ అని చూస్ చేసుకున్నాం, కొద్దిగా తక్కువ చూస్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు డయాగ్రామ్స్ ని నేను జూమ్ చేసుకోవచ్చు. చూడండి, చేయితో చేస్తే రెండు ఇంప్రూవ్ అవుతున్నాయి. దీన్ని పెట్టి దీన్ని ఒక్కదాన్ని జూమ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ రొటేషన్ కూడా చేసుకోవచ్చు. మనం ఈ కీని పట్టేస్తే మనం రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని దానిపై ఇన్సర్ట్ చేస్తాం. చూడండి, ఒకదాని మీదకి ఒకటి అలైన్మెంట్, అంటే సర్కిల్ మీదకి ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా రెడ్ ఇబ్బంది పెడుతున్నది, మనం కొద్దిగా కలర్ మారుతాం. ఇట్ ఇస్ బెటర్. ఇప్పుడు కరెక్ట్గా ఏందో తెలుస్తుంది మనకి. ఓకే, దానిపైకి ఇది రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఒకసారి టచ్ చేసిన తర్వాత ఈ మూడు లైన్స్ టచ్ చేస్తే ఇక్కడ అలైన్మెంట్ రెండు రకాలుగా కనబడుతుంది. చూడండి, ఇప్పుడు సర్కిల్ మీదకి ట్రయాంగిల్ వచ్చింది, దీన్ని అబ్జర్వ్ చేయండి. సేమ్ అదే పొజిషన్ లో ఉంది. కిందికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు సర్కిల్ పైకి వచ్చింది, ఈ ట్రయాంగిల్ కిందికి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ అలైన్మెంట్. అంటే ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఒకదాని పైకి ఒకటి చేసి కట్ చేయడానికి అవకాశం ఉన్న టైంలో దీన్ని వాడతాం మనం. కాబట్టి ఈ ఆప్షన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ మూడు ఆప్షన్స్లలో మనం దీన్ని కాపీగా అయిపోయింది, ఆ తర్వాత దీన్ని అలైన్ చేయడం అయిపోయింది. ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి దీనికి
ఒక లింక్ కూడా ఇవ్వచ్చు. అంటే ఈ సింబల్ని లింక్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే అవ్వడానికి అవకాశం ఉంది. రైట్, యూఆర్ఎల్ అంటే మనకు యూట్యూబ్లో కానీ ఏదైనా లింక్ కానీ లేదంటే ఒక పేజ్ కానీ లింక్ చేసి దానికి ఇట్లా పెట్టేస్తే ఆటోమేటిక్గా దీనికి లింక్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ప్రతిదాన్ని ఒకసారి డెలివరీ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం టెక్స్ట్ నేర్చుకున్నాము, ఆ తర్వాత ఈ సింబల్ నేర్చుకున్నాము. ముందు ఈ తక్కువ నిధులతో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ద వైట్ బోర్డ్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3కి మనం వెళ్దాం నెక్స్ట్. థ్యాంక్ యూ.